మీద చట్నీ పడేశాడనే చిన్న కారణంగా హైదరాబాద్ లో మురళీకృష్ణ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి కత్తులతో పొడిచి చంపేశారు. ఈ దారుణం హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది. ఉప్పల్ కళ్యాణపురికి చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి ఎల్బీ నగర్ నుండి ఉప్పల్కి వెళ్లడానికి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదే టైంలో షిఫ్ట్ లో వచ్చిన నలుగురు యువకులు మురళీకృష్ణకి లిఫ్ట్ ఇచ్చారు. అయితే వాళ్ళు వెళ్తున్న టైంలో వాళ్ళకి దారిలో ఆకలి వేసి ఉప్పల్లోని టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేయడానికి ఆగారు. అందరూ కలిసి టిఫిన్ చేస్తుండగా మురళీకృష్ణ ప్లేట్లోని చట్నీ ఆ నలుగురిలో ఒక వ్యక్తి మీద పడింది. దీంతో గొడవ మొదలైంది. గొడవ పెరగడంతో మురళీకృష్ణని బలవంతంగా కారులోకి ఎక్కించి కత్తులతో పొడిచి 2 గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారు. అయితే మురళీకృష్ణ కారులోంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. సుమారు 200 మీటర్లు పరిగెత్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత కారులో ఉన్న నలుగురు వ్యక్తులు కారును నీటిగా కడిగి కత్తిని కూడా నీటిగా శుభ్రం చేసి ఎలాంటి క్లూస్ లేకుండా చేశారు. అయితే పోలీసులు సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. ఈ కేసుని రాచకొండ పోలీసులు 24 గంటలను ఛేదించారు. చిన్న కారణాలతో కోపం ఆవేశంగా మారితే మనిషితనం పశుతత్వంగా మారుతుంది. ఎమోషన్స్ మీద కంట్రోల్ గా ఉండడం నేర్చుకోవాలి. ఒక్క క్షణంలో ఆ నలుగురి జీవితాలు నాశనం అయ్యాయి. కోపం క్షణికమైనదే, కానీ దాని ఫలితం లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. ప్రతి దానికి ఓవర్ గా రియాక్ట్ కాకుండా ఆలోచించి రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి.